పేరు నరసమ్మ, బోరెడ్డిపల్లి గ్రామము, పరిగి మండలము. మోడీ సారు 2000 ఇచ్చినాడు రైతుకి. వ్యవసాయం చేసుకుంటున్నాం. మాది బోరెడ్డిపల్లి పాండరంగప్ప. మాకు కిసాన్ డబ్బులు పడుతూ ఉండదు 6000. తిరిగి వచ్చి అమ్మ ఒడి పడుతూ ఉంది. పొలాయిలు ఇంటింటికి పొలాయిలు వస్తూ ఉంది. బాగా ఇదైంది. మోడీకి ధన్యవాదాలు. మాది ముండమోతపల్లి గ్రామము. గ్యాస్ డబ్బులు ఫ్రీగా పడినాయి మాకి. మోడీ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. మోడీ గారికి ధన్యవాదాలు. నా పేరు శనార్రెడ్డి, బోరెడ్డిపల్లె. ఇట్లా మోడీ వేసే దుడ్లు 6000 పడుతుంది సంవత్సరానికి. ధన్యవాదాలు. అందరు గట్టిగా చెప్పాలా? భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. నా పేరు పరిగి వేణుగోపాలరావు, భారతీయ జనతా పార్టీ నేను కార్యకర్తను. ఈరోజు మనం నరేంద్ర మోడీ గారి సుపరిపాలన గురించి వివరించడానికి ఇక్కడికి వచ్చాము. ఏమైతే నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల నుంచి చేస్తున్న పరిపాలన, పేద ప్రజల సంక్షేమానికి ఏమైతే పథకాలు ఇస్తున్నారో వాటిని వివరించడానికి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ప్రచార రథం అని ఒకటి తయారు చేసి ఈరోజు మనం తిరుమల దేవుడపల్లిలో ఉన్నాము, పరిగి మండలంలో. ఎక్కడైతే మనం కుటుంబంలో 5 కేజీల బియ్యం వస్తుందా? అంటే మీ బియ్యం వస్తుందా? అది నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారని మీకు తెలుసా? నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారని తెలుసమ్మా? అన్న వస్తుందా? బియ్యం వస్తుందా? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 15 కేజీలు వస్తుందా? ఈ పథకం ద్వారా దేశంలో 80 కోట్ల మందికి ఉపయోగమైంది. అదే రకంగా చూస్తే రైతులకు 3 రోజుల ముందు 2000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో పడిందా? మోడీ డబ్బులు పడినాయా? మోదీ గారి డబ్బులు పడినాయా? ఆ పథకం కింద దేశంలో ఎంతో మందికి రైతులకు ఉపయోగమైంది. పెట్టుబడి పెట్టడానికి దేశంలో ప్రతి రైతుకు 6000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చినారు. 4 నెలలకు 2,000 ఇచ్చినారు. అది మీకు బ్యాంక్ అకౌంట్లో పడిందా? ఇంతకు ముందు 2014 ముందు బ్యాంక్ అకౌంట్ మీకు ఉన్నిందా? కేంద్ర ప్రభుత్వం డబ్బులు బ్యాంకులో వస్తానిందా? మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి, ఎంపీడీ ఆఫీస్కి పోల్సిందా? కాదు, మోదీ పథకం ముందు 2014 ముందు బ్యాంక్ మీరు పోతాండ్రా?